నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైకాపా నాయకులు వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ రాజీనామా చేయాలని బెదిరింపులు కూడా దిగుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే సౌజన్య గారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత కొద్ది రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. సరికొత్తగా ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా కాకుండా వైకాపా నాయకులు బలవంతంగా బెదిరించి రాజీనామాలు చేయిస్తున్నారు వాలంటీర్ల చేత అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కొంతమంది వాలంటీర్లు అయితే బెదిరించినా కానీ రాజీనామా చేయట్లేదు అనేది కూడా వినిపిస్తోంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళంతా మన కార్యకర్తలు కదా, ఆయన చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంతకుముందు మొట్టమొదటి విజయసాయి రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని, తర్వాత మంత్రులు దాన్ని కొనసాగించారు, రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అట్లానే వాళ్ళ జేబు సంస్థలాగానే వాళ్ళు ప్రజల గుట్టుమట్టులతో సహా ప్రతిపక్ష నేతలను ఎలా వేధించాలి, ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే దానికి ఎక్కువగా ఈ వాలంటరీ వ్యవస్థ ఆయనకు ఉపయోగపడింది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగానే వీళ్ళు ఎన్నుకున్నారు. ఎందుకంటే వాలంటరీ లేకుండానే అన్ని రాష్ట్రాల్లోనే ఈ పథకాలు అందుతున్నాయి కదా. ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకున్న కారణం ఏంటంటే వాళ్ళ మనుషుల్ని దాంట్లో జొప్పించేసి ఇట్లానే దానికి వాళ్ళు విజయవంతం ఎక్కడయ్యారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవంతం అయ్యారు కదా. కాబట్టే వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఏంటంటే న్యాయస్థానం వాళ్ళు పాల్గొనకూడదని, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి వాళ్ళని విధుల్లోకి దూరంగా అట్టిపెట్టారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేపించేసి నిజంగా వాళ్ళ మనుషులు వాళ్ళ మాట వినేవాళ్ళు కనుక అయితే, అంటే వాళ్ళలో కూడా ఎంతో కొంత అంతర్మతం మొదలైందనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. రెండోది, రేపు పొద్దున వాళ్ళందరూ కనుక రాజీనామా చేశారనుకోండి, తిరిగి మళ్ళీ వాళ్ళని తీసుకుంటారని నమ్మకం. ఎందుకంటే ప్రభుత్వం మారుతుందని వాళ్ళకి తెలుసు కదా. ప్రజల్లో బాగా దగ్గరగా ఉండేది వీళ్ళే కదా. 50 ఏళ్ళకి వీళ్ళే కదా మొత్తం ఏం జరుగుతుంది ఏంటని చెప్పి సమాచారం వీళ్ళ దగ్గరే కదా ఉంది. కాబట్టి ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు కనుక వాలంటరీ ఉద్యోగాలకి రాజీనామా చేస్తే నిస్సందేహంగా రేపు పొద్దున అధికార మార్పిడి జరుగుతుంది, మళ్ళీ మనకి అవకాశం రాదు అని చెప్పిన వాళ్ళు భావిస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. అయినా సరే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని, గతంలో వాళ్ళు చేసిన నిర్వాహకాలన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బెదిరించేసి రాజీనామా చేయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా కనీసం 600 మంది కూడా రాజీనామా చేయలేదు. కాబట్టి ఇంకా కూడా వాళ్ళు వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు వింటలేదు కాబట్టి బలవంతంగానే వాళ్ళని రాజీనామా చేయించే ఆలోచన చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ గుట్టుమట్లు, ప్రజల గుట్టుమట్లు ఎలా అయితే వాళ్ళు ఇచ్చారో వాళ్ళ గుట్టుమట్లు కూడా ఉన్నాయని చెప్పని అంటే వైకాపా నేతలు ఎంత బలవంత పెట్టినా కొంతమంది అయితే వాలంటీర్లు రాజీనామా చేయడానికి అయితే సుముఖత చూపించట్లేదు, మళ్ళీ తిరిగి ఎదురు తిరుగుతున్నారు. సో దానివల్ల వైకాపా నాయకులకి అది నిజంగా నివ్వెరబోతున్నటువంటి సందర్భం కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వాలంటీర్లు కనుక దూరం జరిగితే రాజీనామా చేస్తే వాళ్ళని ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని. ఓకే. అంటే వాళ్ళ 50 ఏళ్ళ కంటే 100 మంది 150 మంది దాకా ఓటర్లు ఉంటారు కదా, కనీసం 200 మంది దాకా ఓటర్లు ఉంటారు కదా. ఇంటికి 3 కాడికి వేసుకున్నా కూడా, లేదా 4 కాడికి వేసుకుంటే 200 ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళే గుర్తిస్తారు కదా. ఇప్పుడు శాసనసభ్యుడికి ఉంటారు, లోక్సభ సభ్యుడికి ఉంటారు, అలాగే కొంతమంది ఇండిపెండెంట్ తరపున పోటీ పెడతారు. ఆ 4 అక్కడ పెట్టారనుకోండి, వాళ్ళు సహజంగానే ఒక 1000 ఓట్ల లోపే ఉంటాయి. 1000 వీళ్ళైతే 1200 అట్లా ఆ ఊరి పరిస్థితులను బట్టి అన్నప్పుడు వాళ్ళందరూ గుర్తుంటారు. కాబట్టి వీళ్ళు బెదిరించడానికి కోసం, వాళ్ళు అక్కడ కూడా ప్రలోభాలకు గురి చేయడం కోసము వీళ్ళు నియమించాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు, ప్రతిపక్ష పార్టీలు చూస్తా ఊరుకోవు, వీళ్ళ ఆటలు అక్కడైతే సాగవు. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఏకరూపు పెడుతున్నారు. కాబట్టి జరిగే పరిణామాలన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు గుర్తించారు. లేకపోతే నిస్సందేహంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 2 నెలలకు సంబంధించి 10,000 రూపాయలు కూడా ఇచ్చారు. కూడా వాళ్ళకి రావాల్సిన జీతం ముందుగానే ఇచ్చేశారు 2 నెలలు. ఇప్పుడు దాకా ప్రభుత్వం తరపు నుంచి ప్రజల డబ్బు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పార్టీ తరపున వాళ్ళ మనుషుల ద్వారా ఇప్పించేసుకున్నారు వాళ్ళందరికీ. అయినా సరే డబ్బులు తీసుకున్నారు కానీ ఇంక వాళ్ళ మాట వింటలేదు. గతంలోనే నేను చెప్పాను అందరూ సహకరించారని చెప్పని. అందరూ అట్లా ఉండరు కదా. వాళ్ళు ఏదో ఆశపడి ఆ ఉద్యోగంలో చేరారు. కానీ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత బలిపశువులు వాళ్ళనే చేశారని అర్థమైపోయిన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత వాళ్ళలో కూడా ఉంది. ఇప్పుడైనా సరే రేపు పొద్దున దీన్ని ఇబ్బంది లేకుండా ఉంటే మమ్మల్ని కొనసాగిస్తారనే ఒక ఆశతోటి వాళ్ళు రేపు పొద్దున దూరంగా ఉండకూడదని చెప్పని ఇంకా ఉన్నారు. అయినా సరే నేను ఇందాక ఉదాహరించినట్లు
ఇలా గుట్టుమట్లన్నీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మ్మ్. వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్ల ప్రజల యొక్క సమాచారాన్ని ఎలా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చేరవేశారో వీళ్ళ సమాచారం కూడా వాళ్ళ దగ్గర క్షుణ్ణంగా ఉంది వీళ్ళు చేసే కార్యక్రమాలు. కాబట్టి వాళ్ళు ఆ బెదిరింపు ధోరణి ప్రయోగించే వాళ్ళ మీద మీరు రాజీనామా చేయండి, రేపు పొద్దున ఎన్నికల్లో పోలింగ్ జరిగే రోజు మ్మ్. ఏజెంట్లుగా కూర్చోవాలి అని చెప్పని నిర్బంధంగా చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే వైకాపా నాయకులు పాపం ఏదో అనుకున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వాలంటీర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. కానీ ఆల్మోస్ట్ చాలా తక్కువ శాతం మంది రాజీనామా చేయడం జరిగింది. సో మరి వాళ్ళ చేత రాజీనామా చేయించి రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వాడుకుందామని చెప్పేసి అనుకున్నటువంటి వైకాపా నాయకులకి ఇది చుక్కెదురనే. కాబట్టి నెక్స్ట్ ఎటువైపు అంటే ఏం చేసేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు. నిన్న జరిగినటువంటి మహిళలు చాలామంది కూడా విజయవాడలో సమావేశం అయినప్పుడు వాలంటీర్లు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయాలని నిర్ణయానికి వచ్చారు కదా. అంటే వీళ్ళ మాట వినే పరిస్థితి అయితే కనపట్టలేదు కదా. ఎందుకంటే వీళ్ళు చేసే ఆ అకృత్యాలు కొంతమంది చేరిన మహిళలు వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎలా ఉపయోగించుకున్నారో వాళ్ళకి అర్థమైపోయింది కదా. కాబట్టి వాళ్ళ వ్యతిరేకత వస్తుంది. ఓకే, ఆ వ్యతిరేకత అనేది నిజంగా చూపిస్తారా, లేదంటే ఇప్పుడు దాకా కాస్త గుర్తే మనకి ఏదో మేలు చేశాడు కదా అని ఏదన్నా అభిప్రాయంతో ఇంకా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చేస్తారంటే నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేస్తారని అయితే నేను భావించట్లా. మదన పడేవాళ్ళు, జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళారా చూస్తున్న వాళ్ళు, మానవత్వం ఉండేవాళ్ళు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగానే చేస్తారు. కరుడు కట్టిన జగన్ గారి వీరాభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వీళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేస్తారు. ఓకే, అది అలాంటి వాళ్ళు రాజీనామాలు చేయొచ్చు, మిగిలిన వాళ్ళు చేయకపోవచ్చు. సో ఎవరైనా కానీ తను కాపాడుకోవడానికే చూస్తారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో అయితే వైసీపీ నాయకులు చెప్పినట్టుగా అయితే వాలంటీర్లు మాట వినట్లేదని చెప్పుకోవాలి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. సో వాలంటీర్ చేత రాజీనామాలు చేయించి వాళ్ళని పార్టీ గెలుపు కోసం ఉపయోగించుకుందాం అనుకున్నారు. బట్ అది ఆ విషయంలో అయితే వాళ్ళకి వైసీపీ నాయకులు చుక్కెదురే అవుతోంది. చూద్దామండి అసలు మరి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారు. వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి వైసీపీ నాయకులు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. థ్యాంక్ యూ అండి.